మహాదేవుని యొక్క పరిశుద్ధ నామమున నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు మిత్రులకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక మాట చదివి కొద్ది విషయాలు మీతో మాట్లాడతాను. మీరు చాలా జాగ్రత్తగా వింటారని అర్థం చేసుకుని ఆశపడుతున్నాను. 1 కొరింథీ 3:11 వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది అంటే వారు మాట్లాడే సమయంలో ఒక పునాది ఉన్నది, దాని గురించి మాట్లాడుతున్నారు. వారు ఏ పునాది మీద ఉన్నారో వారు తెలియజేస్తూ మాట్లాడుతున్నారు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఫర్ అదర్ ఫౌండేషన్ కెన్ నో మెన్ లే దెన్ దట్ ఈస్ లేడ్ విచ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తే పునాది. ప్రభు అంటాడు, ఈ నా మాటలు విని వీటి చొప్పున చేయు ప్రతివాడును, అంటే ప్రభువు మాటల చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. అదే కాకుండా ఇంకేం చెప్పాడండి, ఈ నా మాటలు విని వీటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. ప్రభువు మాటల ప్రకారముగా మన సంఘము కట్టినట్లయితే బండ మీద కడుతున్నాం. ఆ బండ ఎవరు? 1 కొరింథీ 10:4 అంటాడు, ఆ బండ క్రీస్తే. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు. ఎంత ప్రయత్నం చేసిన మానవులు వారు వేసిన పునాది రాంగ్ అవుతుంది. వాక్య ప్రకారముగా కడితేనే సంఘము అది స్థిరమవుతుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి తర్వాత అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. అసలు మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు, బండ యేసుక్రీస్తు. బండ అంటే చెక్కు చెదరనిది, కదలనిది, మెదలనిది, స్థిరమైనది, బలమైనది, దృఢమైనది. యేసుక్రీస్తు మీద కట్టిన సంఘం. మనుషులు ఇసుకతో సమానం, ధూళి బూడిదని అంటాడు. ఒక సందర్భంలో అబ్రాహామే ధూళి బూడిదని మాట్లాడుతున్నాను అంటాడు. మనము ధూళి బూడిద, ఇసుకతో సమానం. ప్రభువైన యేసుక్రీస్తు బండ, రాక్. అందుకంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏ బండ? క్రీస్తు అనే బండ మీద. నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తువు అని పేతురు మాట్లాడితే, సీమోను బర్యోన నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని మనుషులు నీకు బయలుపరచలేదు, నువ్వు క్రీస్తు అన్నావు కదా. సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు అన్నావు కదా. ఈ బండ మీద, క్రీస్తు అనే బండ మీద నా సంఘమును కట్టుదును. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు కొన్ని సంఘాల జాబితా మీకు చూపిస్తాను. ఆయన అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు. అంటే ప్రభువు కట్టిన సంఘములో ఉన్నవారు పాతాళములోకి వెళ్ళరు, పరదైసులకు వెళ్తారు. అక్కడ నుంచి పరలోకానికి వెళ్తారు తీర్పు తర్వాత. పాతాళములో వెళ్ళేవారెవరండి? ప్రభువు కట్టిన సంఘములో లేని వారందరూ పాతాళం పోతారు. ప్రభు రాకడలో భయంకరమైనటువంటి అగ్నిగుండంలోకి పోతారు, నరకంలోకి పోతారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘమును గూర్చి తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు. ప్రవక్తలు అనేక ప్రవచనాల్లో అనేక సంగతులు ప్రవచించారు సంఘం కొరకు. ఇక్కడ చెప్పింది ఏంటన్నట్లయితే, సంఘము ఎప్పుడు స్థాపించబడాలి, ఎక్కడ స్థాపించబడాలని ప్రవచనాలు ఉన్నాయి. అదే కాకుండా ప్రభువు కూడా నేను కట్టుదును అని చెప్పాడు. ఆయనకు 30 సంవత్సరాల వయసులో మాట్లాడాడు. 33వ సంవత్సరములో సంఘము భూమి మీద స్థాపించబడింది. అది బైబిల్లో ఉన్నది.
అయితే క్రీస్తు సంఘం ఎప్పుడు స్థాపించబడింది, ఎక్కడ స్థాపించబడింది, ఏ కాలంలో స్థాపించబడింది చూస్తే క్రీస్తు సంఘము యేసు క్రీస్తు స్థాపించాడు, 33వ సంవత్సరంలో స్థాపించాడు. క్రీస్తు శకము 33, ఓన్లీ 33. అది యెరూషలేములో ప్రారంభమైనది. ఆ బైబిల్లో సంఘములోనే ఉన్నావా? ఆ తర్వాత 606వ సంవత్సరం వరకు క్రీస్తు సంఘమే ఉండేది. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన పేరే బోనిఫెస్ III. ఆయన రోమన్ క్యాథలిక్ సంఘాన్ని రోములో స్థాపించాడు. స్థాపకుడు బోనిఫెస్ III, క్రీస్తు కాడు. సంవత్సరము 606, స్థలము రోమ్. బైబిల్ చెప్పింది యెరూషలేం, ఈయన రోములో స్థాపించాడు. బైబిల్ చెప్పింది 33వ సంవత్సరం స్థాపించబడింది, ఈయన 606 స్థాపించాడు. బైబిల్లో వాగ్దానం చేసినటువంటి స్థాపకుడు క్రీస్తు, ఈ స్థాపకుడు వేరు. సంఘం పేరు వేరు, సంఘం పేరు మారింది, స్థాపకుడు మారాడు, కాలం మారింది, పట్టణము మారింది. బైబిల్లో సంఘం సూట్ అవ్వలేదు అది. తర్వాత లోథరు వచ్చాడు, మార్టిన్ లోథర్ వచ్చాడు, లోథరన్ సంఘం స్థాపించాడు. ఆయన 1520లో స్థాపించాడు. ఒరిజినల్ సంఘం 33లో స్థాపించబడింది. ఈయన 1520లో స్థాపించాడు. అది కూడా ఎక్కడ? జర్మనీలో స్థాపించాడు, యెరూషలేంలో కాదే. కాబట్టి బైబిల్ సంఘంతో అది సూట్ అవ్వలేదు, సరిపోలేదు. తర్వాత ఎపిస్కాపియలిన్ అనే సంఘం ఒకటి వచ్చిందండి. అది హెన్రీ VIII అనేవాడు స్థాపించాడు. అసలు స్థాపకుడు క్రీస్తు అవ్వాడు, ఈయనవడండి స్థాపించడానికి. స్థాపించాడు. అందుకే వేయబడినది తప్ప మరి పునాది ఎవడను వేయనారు. వీరు వేయలేకపోతున్నారు పునాది, ఒరిజినల్ పునాది వేయలేకపోతున్నారు. ఆ పునాది యేసుక్రీస్తు. కనుక క్రీస్తు సంఘం మీద మనము కట్టబడాలి. అలా కాకుండా సొంతంగా కడతా ఉన్నారు వీళ్ళు. హెన్రీ VIII ఆయన 1534 స్థాపించాడు. క్రీస్తు శకం 33 కాదు, 1534 స్థాపించాడు. అది కూడా ఇంగ్లాండ్లో స్థాపించాడు, యెరూషలేంలో కాదు. కాబట్టి ఇది కూడా బైబిల్ సంఘానికి సరిపోలేదు. తర్వాత ప్రెస్బిటేరియన్ సంఘము, జాన్ కాల్విన్ అనే వ్యక్తి స్థాపకుడు. క్రీస్తు శకం 1536 స్విట్జర్లాండ్ స్థాపించాడు. సరిపోలేదు కదా. ఒరిజినల్ సంఘం ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ప్రారంభం అవ్వాలి. ఇది స్విట్జర్లాండ్లో ప్రారంభమైంది. తర్వాత కాంగ్రిగేషనల్ చర్చ్ స్థాపకుడు రాబర్ట్ బ్రోవ్నీ 1550 కాలము. అది కూడా ఇంగ్లాండ్. నెక్స్ట్ జాన్ స్మిత్ ఇచ్చాడు, ఆయన బాప్టిస్టు సంఘాన్ని స్థాపించాడు. 1607లో స్థాపించారు. అది హాలెండ్లో స్థాపించబడింది. హాలెండా వాగ్దానం చేసింది దేవుడు కాదే, యెరూషలేం. తర్వాత మెథడిస్ట్ సంఘం జాన్ వెస్లీ స్థాపించాడు 1739లో. కాలం మారుతుంది, ప్లేస్ మారుతుంది, స్థాపకుడు మారుతున్నాడు, సంఘం పేరు మారిపోతుంది, మొత్తం మారిపోతుంది. అది ఇంగ్లాండ్లో స్థాపించబడింది. తర్వాత చర్చ్ ఆఫ్ గాడ్ వచ్చిందండి. అది జాన్ వైట్ బ్రేసర్ 1826 ఇంగ్లాండు. తర్వాత మార్మన్ చర్చ్, అది జోసెఫ్ స్మిత్ అనేవాడు స్థాపించాడు. 1830లో స్థాపించాడు. అమెరికాలో స్థాపించబడింది. యెరూషలేం కాదు, స్థాపకుడు క్రీస్తు కాడు, సంవత్సరం 33 కాదు. నెక్స్ట్ అడ్వెంటిస్ట్ సంఘం, అది విలియం మిల్లర్ స్థాపించాడండి. 1830లో స్థాపించాడు. అమెరికాలో స్థాపించాడు. ఈ విలియం మిల్లర్ గొప్ప మోసం చేశాడు ఆనాడు ప్రజలకి. ఇదిగో ప్రభు రాకడ వస్తుంది అన్నప్పుడు అందరూ ఆస్తులు అమ్మేసి, వైట్ డ్రెస్సులు కుట్టించుకొని, అన్నీ ఖర్చు పెట్టేసి, అన్నీ తినేసేసి కొండెక్కిపోయారు. సాయంత్రం చూసి ప్రభు రాకపోవడం వల్ల, ఏంటయ్యా ప్రభు వస్తాడు వెళ్ళిపోతాం అనుకున్న పరలోకానికి, ఇదేంటి అంటే, లెక్క తప్పు చేశాను, సరిగ్గా లెక్క పెట్టలేదు, క్షమించడం, మళ్ళీ మోకరించి ప్రార్థన చేసి ఇంకో డేట్ చెప్పాడు.
అప్పుడు అందరూ సిద్ధపడి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసేసి మొత్తం ఎందుకు పరలోకం పోతాం కదా ఈ ఆస్తులు ఎందుకని మొత్తం ఖర్చు పెట్టేశారు. మళ్ళీ కొండెక్కారు, అప్పుడు రాలేదు. ఇలాగా 50,000 మంది తన నుంచి విడిపోయి ఇంకో సంఘం స్థాపించుకున్నారు. ఇలాంటి మోసగాళ్ళు ఉన్నారు. అది చరిత్ర. ఎప్పుడైతే విడిపోయి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం స్థాపించారు. వాళ్ళు విడిపోయి ఎలన్ జి వైట్ అనేటటువంటి వ్యక్తి స్థాపించాడు. అది కూడా 1844లో, అది 30లో జరిగింది, 44లో స్థాపించాడు. తర్వాత క్రిస్టియన్ సైంటిస్ట్ చర్చ్ అని ఒకటి వచ్చిందండి. క్రిస్టియన్ సైంటిస్ట్, మేము సైంటిస్ట్ మహాజ్ఞానులు అనుకొని, ఆవిడ లేడీ అండి, స్థాపకురాలు, క్రీస్తు కాదు. ఆవిడ ఒక రంగురంగుల జీవితం ఆవిడది, గొప్ప డేంజరస్ క్యారెక్టర్. హిస్టరీ చదివి మీకు అర్థమవుతుంది. మేరీ బేకర్ ఎడ్డీ 1866లో స్థాపించబడింది, అమెరికాలో స్థాపించబడింది. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఎలన్ జి వైట్ 1844, క్రిస్టియన్ సైంటిస్ట్ చర్చ్ మేరీ బేకర్ ఎడ్డీ, ఆమె లేడీ 1866 అమెరికా. తర్వాత యెహోవా సాక్షులు, జెహో విట్నెస్ వారు వచ్చారు. చార్లెస్ రస్సెల్ అనేవాడు స్థాపకుడు, క్రీస్తు కాడు స్థాపకుడు చార్లెస్ రస్సెల్ 1872లో అమెరికాలో స్థాపించబడింది, యెరూషలేములో కాదు. తర్వాత సాల్వేషన్ ఆర్మీ అనే సంఘం వచ్చింది. విలియమ్స్ బూత్ అనే వ్యక్తి స్థాపించాడు, 1878లో స్థాపించబడింది. తర్వాత పెంటికోస్టల్ చర్చ్ వచ్చిందండి. చార్లెస్ స్కాట్ అనే వ్యక్తి స్థాపించాడు, వారికి గ్రూప్ అండి. అందులో లీడర్ ఎవరండి? చార్లెస్ స్కాట్. క్రీస్తు శకం 19లో స్థాపించాడు. అని 1899 డిసెంబర్ 31 నైట్ వాళ్ళు పెద్ద ఫంక్షన్ చేసుకున్నారు. మిడ్ నైట్లో పెద్ద గోల పెట్టేసి పరిశుద్ధాత్ముడు దిగాడు, భాషలు వచ్చాయని అనేసి ఈ సంఘాన్ని స్థాపించుకున్నారు. వాళ్ళు క్రీస్తు స్థాపించలేదు, వీరు స్థాపించుకున్నారు. తర్వాత బైబిల్ మిషన్ మీ అందరికీ తెలుసును, మంగమూరి దేవదాసు అయ్యగారు అంటారు కదా, మంగమూరి దేవదాసు గారు స్థాపించారండి. క్రీస్తు శకము 1938లో స్థాపించబడింది. అది కూడా ఎక్కడ? రాజమండ్రి. దేవుడు రాజమండ్రికి వాగ్దానం చేశాడు, యెరూషలేము నుంచి యెహోవాకు బయలు వెళ్ళినన్నాడు, యెరూషలేములో వెయిట్ చేయమన్నాడు, ఆత్మకుమరించాడు, సంఘం స్థాపించాడు. అది ఒరిజినల్. అది వీళ్ళు ఓన్గా చేసుకున్నారు. వీరు స్థాపకులు. బండ మీద కట్టిన సంఘమునకును బండ క్రీస్తు, మిగతా వారు ఇసుక మీద కట్టినట్టు వీళ్ళకి తేడా లేదా? చాలా తేడా ఉంది. ప్రభు రాకడ అన్ని కొట్టుకుపోతాయి. ఓకే, నెక్స్ట్ గోదావరి డెల్టా మిషన్. మేమెందుకు స్థాపించుకోవడం? మా డెల్టా ప్రాంతంలో స్థాపించి జీడిఎం చర్చ్, గోదావరి డెల్టా మిషన్ జీడిఎం చర్చ్. అది స్థాపకుడి పేరు ప్రెజెంట్ ఉన్న అతను పర్టికులర్గా లేదు. 1926లో స్థాపించబడింది మన ఇండియాలోనే. తర్వాత సిఎస్ఐ చర్చ్, సిఎస్ఐ గొప్ప చర్చ్ అంటారు కదా, అది కొన్ని సంఘముల గ్రూప్. అది కొన్ని సంఘాల గ్రూప్గా తయారు సిఎస్ఐ స్థాపించుకున్నారు. 1947లో స్థాపించారు, అది ఇండియాలోనే. నెక్స్ట్ మెన్నో నైట్ అనే సంఘం అండి వచ్చిందండి. మెన్నో నైట్ అనే సంఘం వచ్చిందండి. అది మెన్నో సైమన్ అనే వ్యక్తి స్థాపించాడు, 1525లో స్థాపించబడిందండి. నెక్స్ట్ లెమన్ ఫెలోషిప్ అని డానియల్ అనే వ్యక్తి స్థాపించాడు. క్రీస్తు స్థాపించాడు, డానియల్ స్థాపించాడు, క్రీస్తు స్థాపించలేదు, డానియల్. 1938వ సంవత్సరంలో మన ఇండియాలోనే అది స్థాపించబడింది. నెక్స్ట్ భక్త సింగ్ ఫెలోషిప్, మీ అందరూ తెలుసు, హెబ్రోన్ చర్చ్. భక్త సింగ్ ఫెలోషిప్, దాన్ని హెబ్రోన్ చర్చ్ అంటారు వాళ్ళు. అది భక్త సింగ్ గారు స్థాపించారండి. 1938లో హైదరాబాద్లో స్థాపించబడింది. కాలం మారింది, స్థాపకుడు మారాడు, డేట్ మారింది, ప్రదేశం మారింది. ఇది గుర్తించుకోవాలి. నెక్స్ట్ యేసు పిలుచుచున్నాడు, జీసస్ కాల్స్, డిజిఎస్ దినకరన్ గారు స్థాపించారు. అది 1938లో మద్రాసులో, చెన్నైలో స్థాపించబడింది. యెరూషలేములో స్థాపించబడింది ఒరిజినల్. 33వ సంవత్సరం స్థాపించబడింది ఒరిజినల్. క్రీస్తు స్థాపించింది ఒరిజినల్. దాని నామం కూడా ఏమై ఉండాలి?
స్థాపకుడు పేరు క్రీస్తు పేరు ఉండాలి. నెక్స్ట్ ఐపిసి చర్చ్, ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ పిఎం సామ్యూల్ గారు స్థాపించారు. అది కూడా 1938లో, అది కూడా 1938 స్థాపించబడింది. మన విజయవాడలో స్థాపించబడింది. ఇప్పుడు అది రాజధాని అయింది విజయవాడలో. ఇలా 66,000 రకాల సంఘాలు వచ్చాయి ప్రపంచానికి. కానీ విభజనలు దేవుడికి నచ్చవు. ఒకడు మీలో నేను పౌలు వాడును, అప్పల్లో వాడును, కేపా వాడు చెప్పుకుంటున్నారు. పౌలు మీకు సిలువ పడ్డారా? మీరు పౌలనామను బాప్తిసం పొందారా? మీరందరూ క్రీస్తు వారుగా ఉండాలని పౌలు ఖండించాడు విభజనలు. ప్రభునేసు క్రీస్తు తన ఆఖరి ప్రార్థనలో, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వీరి వాక్యం వలన మన విశ్వాసం ఉంచి వారందరూ వీరే కాదు, వీరి వాక్యం వల్ల అందరూ ఏకమై ఉండాలి, వారి కొరకును ప్రార్థన చేయొచ్చునని కన్నీళ్లతో రక్తపు చెమటతో ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రపంచమందు ఒక్కటే ఉండాలని, విభజనలు ఉండాలని కాదు. రకరకాల నామములతో విడిపోయారు. ప్రభు యొక్క వాక్య ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా సంఘం అనేది జగత్తు పునాదికి ముందే వాగ్దానం చేయబడి అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచింపబడి యెరూషలేముకు చెప్పారు. ప్రవచించబడి క్రీస్తు కూడా వచ్చి వాగ్దానం చేసి తన ప్రాణం పెట్టి స్థాపించిన సంఘము, తన సంఘము, క్రీస్తు సంఘం. ఇది ఉంటుండగా వీరికి దాని మీద అవగాహన లేక ఏదో దేవుని కొరకు చేస్తున్నామనే తపనతో వారు చేశారు. మంచి మనసుతో చేసినా గాని దేవుని వాక్య విషయంలో దేవుని చిత్త ప్రకారం చేయకపోతే వారికి ఏం జరుగుతుందండి? నష్టం జరుగుతుంది, శిక్ష ఉంటుంది. ఉజ్జా గురించి మీకు తెలుసును. దేవుని నిబంధన మందసాన్ని బండి మీద తీసుకెళ్తా ఉన్నారు. ఎడ్లకు కాలు జారి మందసం పడిపోతుంటే, అయ్యో నా దేవుని మందసం పడిపోతుందని మంచి మనసుతోనే దాన్ని ముట్టాడు. గానేమయ్యాడు? దేవుని వాక్యము అది ఎవరు ముట్టాలని వ్రాయబడింది వారే ముట్టాలి. ఎవరు స్థాపకుడు అన్నాడో ఆయన స్థాపించాలి. ఉజ్జా స్పాట్లో చనిపోయాడు. కారణం ఏంటి? మంచి మనసుతో చేసి సరిపోదండి, దేవుని చిత్త ప్రకారం చేయాలి. సౌలు రాజు కూడా మంచి మనసుతో నా దేవునికి క్రొవ్విన ఎడ్లు అర్పించాలనుకున్నాడు. మంచిదే కాదా? ఆ దృష్టికి మంచిదే. దేవుని క్రొవ్వినివి మంచివి, మంచి శ్రేష్టమని విద్దామనుకున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? సమూలంగా నాశనం చేయ ఏమి ఉంచొద్దన్నాడు. అందుకే అప్పుడే ప్రవక్త చెప్పాడు, నీవు దేవుని చిత్త ప్రకారంగా చేయలేదు కనుక నీ రాజ్యము నిలవదు, నువ్వు పోతావు, ఇంకొకరికి దేవుడు ఇస్తున్నాడు అన్నాడు. సౌలు రాజు చనిపోయాడు, దారుణంగా చనిపోయాడు. ఎందుకు? దేవుని మాట ప్రకారంగా చెయ్యలేదు. దావీదు రాజు అయ్యాడు. నేడు కూడా దేవుని మాట తన గ్రంథములో రాతపూర్వక మనకి ఇచ్చాడు. తన గ్రంథాన్ని, ఆ గ్రంథములో దేవుని వాగ్దానం ఉంది, ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి, ప్రభుని యేసు వాగ్దానం ఉంది, ఆయన స్థాపించిన సంఘం ఉంది, దాని డేట్ ఉంది, దాని కాలం ఉంది, దాని స్థలం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటుండగా వీటన్నిటినీ కాదని మంచి మనసుతోనే సంఘాలు స్థాపించాడు. కానీ పనికిరాదండి. దేవుని వాక్య ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా స్థాపించబడిన ఏకైక సంఘము ప్రపంచ మానవుల కొరకు స్థాపించబడింది, అది క్రీస్తు సంఘము. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి మంచి మనసుతో చెప్తున్నాను. నాకు ఎవ్వరి మీద కక్ష కానీ క్రోధం కానీ ఏమీ లేదండి. మీరందరూ నా సహోదరులు. తప్పులో ఉన్నారు. సొంత సంఘాలు స్థాపకుడు ఎవరవ్వాలి? క్రీస్తు అవ్వాలి. చూడండి, మీ సంఘానికి ఎవరు స్థాపకులు? అది ఎక్కడ స్థాపించబడాలి? యెరూషలేము స్థాపించబడాలి. అది కూడా మీరు చెక్ చేయండి. అది ఏ కాలం స్థాపించబడి ఉండాలి? యెరూషలేములో 33వ సంవత్సరం స్థాపించబడింది. క్రీస్తు కాలం, శిష్యులు బ్రతికున్న కాలంలో స్థాపించబడి ఉండాలి. నేడేదో సంఘం కట్టేసేసి దాని పేరెట్టేస్తే అవుతుందా? అవ్వదు. అవ్వదు కనుక ప్రియని వాళ్ళరా, ఈ సత్యాన్ని మీకు బాధ కలిగినప్పటికీ, ఎందుకంటే మీరు దేంట్లో ఉన్నారు, దాంట్లో మిమ్మల్ని ఏదో ఖండిస్తున్నట్టు విమర్శిస్తున్నట్టు భావించినట్లయితే అది మంచిది కాదండి. నిజాన్ని చెప్తున్నాను కనుక మీరు అర్థం చేసుకుని ఆ సంఘాలన్నిటిని విడిచిపెట్టేసి బైబిల్లోని సంఘానికి రండి.
బ్యాక్ టు ది బైబిల్ రండి, రక్షణ పొందండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, రక్షణ పొందండి. అందరికీ వందనములు. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.